దేవుని మహాకృపను బట్టి మరొక తరుణము స్త్రీల సమావేశముగా సంఘముగా కూడుకోవటానికి గడిచిన వారం నుండి ఈ వారం వరకు కృప చూపి నేటి రాత్రి కాల సమయంలో ఆయన ఆరాధించి కీర్తించి ఆయన లేఖన వాక్యాలు చదివి ఈ సమయంలో ఆ వాక్యాలు ధ్యానించడానికి కృప చూపిన దేవాది దేవునికి నా నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేటి విజ్ఞాపన కూడికలో జ్ఞాపకార్థ కోరిక కూడా యాడ్ అయింది కనుక కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. చదివిన ఈ 90వ దైవ ధ్యానము మోషే చేసిన ప్రార్థనా కీర్తనలో మోషే ఏమని చేస్తున్నాడంటే, ప్రభువా తరతరముల నుండి, అంటే మనకి ఎప్పుడు విన్నది కదా, చాలా సందర్భాల్లో మనం విన్నదే కదా, తెలుసు కదా అనుకుంటాం. కానీ చదివినప్పుడు మాత్రమే మనం ఇది గుర్తు చేసుకుంటాం. కానీ మన నివాసం ఏమనుకుంటాం, మన ఇల్లు బాగుంటే వాళ్ళ మీద మన ఇల్లు బాగుంది, లేకపోతే మన నివాసం బాగోపోతే మంచి ఇల్లు కట్టుకోవాలి అని భూ సంబంధమైన నివాసాలతో మనం ఆలోచన చేస్తాం. కానీ ఈ భూ సంబంధమైన నివాసాలే కాదని, పునాదులు లేని ఈ భూ సంబంధమైన వాటి కోసం వేచి చూడటం అర్థము లేనిదని, విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము ఈ భూమి మీద జీవించిన కాలమంతా కూడా 175 సంవత్సరాలు బ్రతికితే తను గుడారాల్లో నివసించినట్లు మనము లేఖనాలు చూడగలం. ఇక అబ్రహాము చూసినది, ఎదురు చూసినది, చెప్పినది ఏమిటి అంటే కనుక, పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉంది, దానికోసం నేను నిరీక్షించుచున్నాను అని చెప్పాడు. ఇక మనం చూసినట్లయితే ఈ దేహము కూడా ఒక గుడారముగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మనము ఈ గుడారాన్ని ఎప్పుడొకప్పుడు విడిచి వెళ్ళిపోవాలని, అంటే నివసించే గుడారమే కాదు, మానవుడు ఈ దేహాన్ని కూడా ఎన్నో రకాలుగా పోషించుకోవాలి, అలంకరించుకోవాలి, సంరక్షించుకోవాలి అనుకుంటాడు కనుక ఇది కూడా మానవుడికి లేకపోతే దేవుడు పెట్టిన ఆత్మ నివసించే గుడారమైంది కనుక ఈ గుడారాన్ని కూడా విడిచిపెట్టాలి. మన్నైనది వెనకటి వల్లే మన్నైపోద్ది. ఇదిగో ఇందులో నివసించే, ఈ దేహం అనే గుడారంలో నివసించే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోదు. అయితే మనం నివసించే నివాసాలు కాదని, ఇదిగో ఈ దేహము కూడా స్థిరమైన నివాసము కాదని, మరి ఏది నివాసము అంటే కనుక ప్రార్థన చేస్తూ 120 సంవత్సరాలు బ్రతికిన మోషే జ్ఞాపకం చేసుకున్న మాట ఏమిటో తెలుసా? ప్రభువా, చెప్పండి, తరతరముల నుండి ఆదాము మొదలుకొని ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా నా వరకు కూడా ఎన్ని తరాలైతే జరిగినాయో, ఇక ముందు ఎన్ని తరాలైతే ఉంటాయో, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసింది, జ్ఞానము కలిగి నడుచుకోవలసింది ఏమిటి అంటే కనుక ఈ లోకంలో నివాసం అనేది అస్థిరమైనది. స్థిరమైన నివాసము నీ దగ్గరే మాకు ఉంది. అందుకనే ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ భూమి నుంచి పునరుద్ధానుడై వెళ్ళిపోయేటప్పుడు బెంగపడుతూ అధైర్యపడుతున్న శిష్యులతో నేను వెళ్ళిపోతూ మీకు మేలు, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త అని ఉత్తరవాది లేక పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి రాడు, నేను కొంతకాలమే ఉంటాను, తండ్రి దగ్గర సెలవిచ్చినట్లు ఈ 33.5 సంవత్సరాల జీవితకాలం ముగిసిన తర్వాత తండ్రి పంపించిన ఆ పనిని సమాప్తం చేసి నేను వెళ్ళవలసిన గడి వచ్చింది. నేను వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళకం మీకు మేలు అవుతుంది. ఎందుకు మేలు అంటే కనుక నేను కొంతకాలమే ఉండి వెళ్ళిపోతాను, కానీ ఇదిగో తండ్రి లేక నేను పంపించబోయే ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు అని చెప్పిన దేవుడు తదుపరి మాట ఏం చెప్తున్నాడో తెలుసా? నా తండ్రి ఇంటి దగ్గర అనేక నివాసములు కలవు. ఎక్కడంట? తండ్రి ఇంటి దగ్గర అనేక నివాసములు కలవు. ఒక లేకపోతే నేను తండ్రిని వేడుకుంటాను, మరలా వచ్చి తండ్రి నేను ఏ నివాసములో అయితే నివాసం చేస్తున్నానో
నా యందు నిలిచి ఉన్న మీ అందరినీ కూడా అక్కడికే నేనుంది స్థలంలో మీరు కూడా ఉండులాగున అక్కడికి తీసుకువెళ్తాను అంటున్నాడు. దీన్ని బట్టి మానవులుగా ఆయన పిల్లలుగా క్రైస్తవులుగా ఉన్న మనకు అర్థమవ్వాల్సింది ఏంటి అంటే కనుక, మోషేకి అర్థమైన మాట 1000 సంవత్సరాల కింద మేము చెప్పినట్లు ఈ భూమి మీద ఇంకా అవగాహన తెచ్చుకోకుండా ఇంకా ఏదో ఉట్టుగట్టి ఊరేగుదామని ఏదో సంపాదించుకుందామని ప్రయాసపడుతున్నారు ధనవంతుల్లాగా. వెర్రివాడ అనిపించుకునేదాకా, ఈ రాత్రే ప్రాణము అడుగుతున్నాను అనిపించుకునేదాకా, కానీ బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనుకున్న వారికి మాత్రమే ఆ గుడారము గురించి లేదా ఆ నివాసము గురించి తరతరములుగా ప్రభు ఏర్పాటు చేసిన ఇల్లు గురించి అర్థమవుతుంది. భక్తులకు అర్థమైంది కనుకే చావు నాకు మేలు అంటున్నారు, మరణము నాకు మేలు అంటున్నారు. అది ఎరగిన వారు ఇంకా ఏం చేస్తున్నారు? కోట్లు ఖర్చు అయినా పర్లేదు, ఈ కోవిడ్ నుంచి నన్ను దాటించు అన్నారు. ఏమన్నారు? డాక్టర్లు అయిన వారు, యాక్టర్లు అయిన వారు, శ్రీమంతులు, స్థితిమంతులు, ధనఘనతలు కలిగిన వారు ఈ భూమి మీద కోవిడ్ అనే మహమ్మారి వచ్చినప్పుడు 2019వ సంవత్సరంలో ఉన్నదంతా ఇయటానికి అపవాది చెప్తున్నాడు ఒక పర్యాయం దేవుని దగ్గరికి వెళ్ళి, యోబు ఉన్నదంతా కూడా తీసేసిన తర్వాత ఏమన్నావు మరి, నా భక్తుడు యథార్థవంతుడు అంటే కనుక